పార్లమెంటరీ కార్యదర్శుల వ్యవస్థకు మళ్లీ పురుడు పోయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. మంత్రివర్గంలో అందరికీ స్థానం కల్పించే అవకాశం లేదు. దీంతో కేబినెట్ హోదా ఉన్న పార్లమెంటరీ కార్యదర్శులుగా కొందరికి అవకాశం కల్పించాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. గతంలో కోర్టు అభ్యంతరాలతో ఈ వ్యవస్థ రద్దు కావడంతో ఈసారి న్యాయపరమైన సమస్యలు ఎదురుకాకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. పదవుల పంపకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెట్టారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఒక్కో పదవి ఇచ్చే విధంగా సమాలోచనలు జరుపుతున్నారు. మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చాలా మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్కి విన్నవిస్తున్నారు. చట్ట ప్రకారం ముఖ్యమంత్రి సహా 18 మందికే మంత్రివర్గంలో అవకాశం ఉంటుంది. ఇప్పటికే కేసీఆర్తో పాటు హోంమంత్రి మహమూద్ అలీ కేబినెట్లో ఉన్నారు. మరో 16 మందికి మంత్రివర్గంలో స్థానం కల్పించే ఛాన్స్ ఉంది. దీంతో 12 మందిని పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించే అంశాన్ని కేసీఆర్ చురుగ్గా పరిశీలిస్తున్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ చీఫ్ విప్ పదవులు కొందరికి కట్టబెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ విధంగా మొత్తం 35 మందికి పదవులు దక్కే అవకాశం ఉంది. పదవుల పంపకంలో అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూడాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. గతంలో 6 పార్లమెంటరీ కార్యదర్శుల నియామకాన్ని హైకోర్టు రద్దు చేయడంతో ఈసారి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా కేసీఆర్ అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఢిల్లీ సహా మరికొన్ని రాష్ట్రాల్లో పార్లమెంటరీ కార్యదర్శులు కొనసాగుతున్నారు. ఈ విషయంలో హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేసే అంశాన్ని కేసీఆర్ పరిశీలిస్తున్నారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లాలని కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఆశావహులు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ తిరుగుతూ మంత్రివర్గంలో అవకాశం కల్పించే విధంగా చూడాలని కోరుతున్నారు. అయితే పార్టీకి విధేయులుగా ఉన్నవారి పేర్లను పరిగణలోకి తీసుకుని పనితీరు ఆధారంగా పదవులకు అవకాశం ఉంటుందని కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టం చేస్తున్నట్టు టీఆర్ఎస్లో ప్రచారం జరుగుతోంది.